హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను మా ఊరికి విజిట్ చేస్తున్నానండి. మా ఊరు వచ్చేసి భూదాన్ పోచంపల్లి. ఇది యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. భూదాన్ పోచంపల్లి అనగానే అందరికీ హ్యాండ్లూమ్స్కి చాలా ఫేమస్ అని తెలుసు. కాకపోతే మా ఊర్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను విజిట్ చేయడానికి వెళ్తున్నాను. నా ఈ విజిట్ని మీ అందరికీ ఒక విలేజ్ టూర్ లాగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నామండి. ఈ ప్లేస్ వచ్చేసి వనస్థలిపురం. దీన్నే సుష్మా చౌరస్తా అని అందరు అంటారు. అలా చెప్తేనే చాలా వరకు గుర్తుపడతారు కూడా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఊరికి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి పోచంపల్లి వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదామండి. ఇప్పుడు మనకు కనిపించేది అంబర్పేట ఓఆర్ఆర్ అండి. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ అవుదాం. ఇప్పటి వరకు 15 కిలోమీటర్స్ వచ్చేసామండి. ఇప్పుడు మనకి రైట్లో రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది. స్ట్రైట్ వెళ్తే మనకి చౌటుప్పల్ వస్తుందండి. కానీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకి లెఫ్ట్లో కొత్తగూడెం వస్తుంది. కొత్తగూడెం నుంచి పోచంపల్లి 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ పోచంపల్లికి వచ్చేసాము. పోచంపల్లి ఊళ్ళోకి ఎంటర్ అవ్వక ముందుకే మనకి లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున రావణాసుని ఇక్కడనే మేము కాల్ చేస్తామండి. మనం గుడి దాటగానే రైట్ సైడ్లో పోచంపల్లి పోలీస్ స్టేషన్ వస్తుంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్లేస్లో ఈ సంవత్సరం రైతులందరికీ వడ్ల మార్కెట్ అక్కడే ఏర్పాటు చేశారు. మనము హ్యాండ్లూమ్ మార్కెట్ దాటగానే మనకి రైట్ సైడ్లోకి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం, అదేనండి మన గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది.
హాస్పిటల్ నుండి కొంచెం దూరం రాగానే మనకి మార్కండేశ్వరి గుడి వస్తుంది. ఈ గుడి చాలా పాతదైన చాలా ఫేమస్ అండి. ప్రతి ఇయర్ ఫిబ్రవరి శివరాత్రి సమయంలో జాతర జరుపుతారు. ఆ జాతర జరిగే సమయంలో ఆ గుడిలోని శివలింగానికి ఊర్లోని వాళ్ళంతా అభిషేకాలు జరిపిస్తారు. మేము ఊర్లోకి వెళ్ళే సమయంలోపు గుడి మూసేస్తుందండి. దానివల్ల అందుకే మేము లోపలికి వెళ్ళలేకపోయాము. ఇదే రూరల్ టూరిజం కాంప్లెక్స్ అండి. ఇది పోచంపల్లిలోని టూరిజం పార్క్ లాగా అందరు విజిట్ చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. ఇదే మా ఊరి పోచంపల్లి చెరువు అండి. మా పోచంపల్లి చెరువు చాలా పెద్దగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న చెరువుల కన్నా ఇదే చాలా పెద్దదైంది. మేము అప్పుడప్పుడు వచ్చి ఫిషింగ్ కూడా చేసేవాళ్ళం ఇక్కడ. ఈ చెరువు గట్టున కట్టపైన అమ్మవారి గుడి కూడా ఉందండి. మా ఊర్లో ఉన్న రైతులందరూ ఈ చెరువులోకి వచ్చే కాలువ నీళ్ళతో కొన్ని వందల ఎకరాల పంటలు పండిస్తారు. ఇది మా ఊర్లోని అంగన్వాడీ కేంద్రం అండి. ఇది మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది. ఇదే అండి మా ఊర్లోని ప్రీ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. ఇది చూడండి. ఇదే హై స్కూల్ బిల్డింగ్. ఇది మా ఊర్లో ఉన్న గ్రంథాలయం అండి. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి. మా ఊర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు గవర్నమెంట్ స్టడీస్ ఉన్నాయి. మీకు కనిపించే ఈ పాత బిల్డింగ్ 101 దర్వాజా అండి. మేము చిన్నప్పటి నుంచి దీని గురించి రకరకాల కథలు విన్నాము. ఈ బిల్డింగ్లో నిజంగానే 101 డోర్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఇలా కూలిపోయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ఊరి రైస్ మిల్. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న పొలాలండి. ఇప్పుడు ఇది మళ్ళీ నాట్లు పెట్టడానికి రెడీగా దున్నుతున్నారండి పొలాలు. మా ఊర్లో మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు చీర ఎలా తయారు చేస్తారో ఒకసారి మీరు చూసేయండి.
చూడండి వార్పు ఇలా పెడుతున్నారు. ఇవన్నీ చీర తయారు చేయడానికి కావాల్సినవి. చూడండి మొగ్గం పైన ఇలా చీర పెట్టి నేస్తున్నారు. చూడండి ఇవే అండి మా పోచంపల్లిలోని ప్లేసెస్ మరియు మా ఊరి విశేషాలు. ఇక్కడ పోచంపల్లి అంటే హ్యాండ్లూమ్స్కి ఎంత ఫేమస్సో ఇక్కడ పంటలు కూడా అంతే బాగా పండుతాయి. ఇక్కడ అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.